ఖచ్చితంగా కేసీఆర్ చెర్లపల్లి జైలుకి కంపల్సరీగా పోతాడు, ములాజని లేదు. తర్వాత మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పగబట్టినతో ఖచ్చితంగా కేసీఆర్ చెర్లపల్లి జైలుకి కంపల్సరీ పోతాడు అని ఆ భగవంతుని వాక్యంలో బయటపడింది నాకు. ఆ వీరబ్రహ్మయ్య స్వామి ఏం చెప్పాడో, నిజంగా కేసీఆర్ చెర్లపల్లి జైలుకి పోతున్నాడా లేదని నాకు చెప్పడమే కాదు, ప్రపంచానికి కూడా నిజమా అబద్ధం అంటే రేపు నాడు ఆ భగవంతుడు చెప్పిన వాక్యాలు నిజమా అబద్ధం అనేది నాకు బయటికి రావాలని 10 మందికి కూడా నన్ను తెలపడం జరుగుతుంది. నాకు చెప్పింది అని నేను ఉంటే సరిపోదు కదా, 10 మందికి తెలిసాలని నేను